జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వారు, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నాడు. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దానిని వెంటాడాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి ఈ సందర్భం చాలా శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచారు. పిల్లరా, ఇక్కడ రాసినటువంటి మాట, జీవమును ప్రేమించి మంచి దినములు మనం చూడగోరేటటువంటి వారుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలనంటే చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలి. తర్వాత కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కూడా మనం కాపు కాసుకునేటటువంటి వారుగా ఉండాలి. మరి చెడ్డ మాటలు చెప్పకూడదు, కపటపు మాటలు పలకకుండా మనం జీవించినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు దేవుడి చేస్తుందని దేవుడు కోరుకుంటాం. దేవుడు తన మాటలు